స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భూదార్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలి విడతలో ప్రయోగాత్మకంగా 5 జిల్లాల్లో భూదార్ కార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో నక్షాలు లేని 413 గ్రామాల్లోని 5 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా సర్వే, సరిహద్దులు, భూదార్ కార్డులు సిద్ధం చేసినట్లు తెలిపారు. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్లకు కలిపి ఒకే యాప్ను జనవరిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గతంలో గందరగోళంగా ఉన్న ధరణి యాప్ స్థానంలో సింగిల్ పేజీ యాప్ను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసి సిద్ధం చేసిందన్నారు. మండలానికి 4 నుంచి 6 సర్వేయర్లను నియమిస్తున్నామని, త్వరలో మరో 3,000 మంది అందుబాటులోకి వస్తారని చెప్పారు. సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను దశల వారీగా నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థను కూడా సింగిల్ పేజీకి వచ్చే కార్యక్రమాన్ని వడివడిగా రాష్ట్ర ప్రజలకి రాబోయే నూతన సంవత్సరంలో కూడా అందించబోతామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిలో ఉన్న అనేక సీక్రెట్ లాకర్స్ అన్నిటినీ ఓపెన్ చేసి ఆన్లైన్ లో చూసే వ్యవస్థని, ఆ సీక్రెట్ లాకర్ నే ఆ ధరణి యాప్ ఉన్నప్పుడే ఓపెన్ చేయడం జరిగింది. ఏ ఎన్ఏసి సంస్థ అయితే భూభారతి చట్టం ద్వారా వచ్చిన ఈ వ్యవస్థని నడుపుతుందో ఈనాడు, ఆ ఎన్ఏసికే ఈ యాప్ ని అప్గ్రేడేషన్ చేసే అంశాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. నూతన సంవత్సరం జనవరి 15th నుంచి 30th లోపు ఆల్ ఆప్షన్స్ తో కొత్త యాప్, ఎన్ఏసి డెవలప్మెంట్ చేసిన యాప్, ఈ భూభారతి చట్టంతో పాటు రాష్ట్ర ప్రజలకి ప్రయోగకరమైన ఆ ప్యాచ్లున్న ఆ అతుకులకు బంతైన ధరణి యాప్ ని పూర్తిగా రిమూవ్ చేసి కొత్త యాప్ కూడా రాష్ట్ర ప్రజలకి ఇవ్వనున్నాం. భూదారు కార్డులు కూడా రెడీ అయ్యాయి. ఈ ఎన్నికలైన మరుక్షణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేస్తూ విడతల వారీగా టేకప్ చేసి వీటన్నిటికీ సర్వేతో పాటు వాటికి సంబంధించిన బై నెంబర్లతో పాటు ఈ భూభారతి చట్టాన్ని పూర్తిగా ప్రజలకి అందించే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ వడివడిగా ఆ దిశలో ఆ డైరెక్షన్ లో నడుస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. కొంచెం లేట్ అయినా స్ట్రాంగ్ గా ఫౌండేషన్ పర్ఫెక్ట్ గా కడుతూ ఈ వ్యవస్థను చేస్తున్నామని చెప్పడానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకురానున్నాం.